బాధల్ని కడుపులో దాచుకునే వాళ్ళకి ఆకలి వేయదు అని. నాకిప్పుడు బాధలే ఉన్నాయి కళ్యాణి. అమ్మ నువ్వు ఇంట్లో ఉండటానికి కూడా అంగీకరించింది. మీ నాన్నకిచ్చిన మాట నిలబెట్టుకున్నాను. ఇంట్లో అందరికీ నువ్వు దగ్గర అవుతున్నావు కదా. అయినా నీకు ఆకలి లేదంటే ఇంకేదో బాధ నీ మనసులో ఉన్నట్టుంది. నాకు చెప్పకూడదా? నిజంగా అలాంటిదేం లేదు కళ్యాణి. ఉంటే నీకు చెప్పనా? అలా అయితే ఆకలి ఉంటుంది, తినాలి. వద్దు కళ్యాణి. నేను తినిపిస్తాను, తింటావా? ఏంటలా చూస్తున్నావు? అప్పుడప్పుడు మా అమ్మకి నేనే తినిపించేదాన్ని. తర్వాత మళ్ళీ నీకే తినిపిస్తున్నా. తిను. ఏంటి ఈ కన్నీళ్ళు? ఈ ప్రేమ కొత్తగా ఉంది కళ్యాణి. ఇప్పటి వరకు ఎప్పుడూ నాకు పిల్లలు లేరనే బాధ లేదు. కానీ నువ్విలా తినిపిస్తుంటే నాకు కూతురుంటే నీలాగే ప్రేమగా తినిపించేదేమో అనిపిస్తోంది. ఏమైంది అనుపమా? కారంగా ఉందా? లేదు. తిను. పడుకో. గుడ్ నైట్. గుడ్ నైట్. థ్యాంక్ యూ. ఎందుకు? అనుపమమ్మని కన్న కూతురులా చూసుకుంటున్నావు కదా, అందుకు. అది నా బాధ్యత. నా కోసం అనుపమ పడ్డ కష్టాల ముందు నేను చేస్తుంది చాలా చిన్నది. నీ నోటి వెంట ఈ మాట వింటుంటే నాకు చాలా సంతోషంగా ఉంది. నీలో ఎంత మార్పు. అందుకే సంపద కోసం తీసుకొచ్చిన ఆ బొకేని నీకిచ్చాను. థ్యాంక్ యూ. బట్ సంపద ఫీల్ అవుతుందేమో. పర్లేదు, ఇది నీకే. థ్యాంక్ యూ. కళ్ళు నెత్తిని పెట్టుకుని నడుస్తున్నావా? లేకపోతే ఇంట్లోకి రానిచ్చారు కదా అని కళ్ళు నెత్తికెక్కాయా? అత్తా, ఎందుకు గిత్తలా రంకెలేస్తున్నావు?
పొత్త గిత్త అన్నావంటే 4 తగులిస్తాను చెప్తున్నాను. అయ్యో బాబోయ్, భయం వేస్తుంది. అయ్యో, చెమటలు పట్టేస్తున్నాయి. ఇప్పుడు ఎలాగా? నువ్వు కంటి చూపు చూడగానే భయపడ్డానికి నీ కోడలు సంపదని కాదు, కళ్యాణిని. కోపం వచ్చిన కళ్యాణితో పెట్టుకుంటే కాళికాదేవితో పెట్టుకున్నట్టే. మాటలు ఎక్కువ అవుతున్నాయి. మాట అంటే పడే టైపు కాదు, మాటకి మాట సమాధానం చెప్పే టైపు నేను. పర్వతనేని శివపార్వతి మనవరాల్ని కదా, ఆ మాత్రం ఉంటుందనుకుంటా. సరే, నాకు కళ్ళు నెత్తికెక్కి కనిపించలేదు, మరి ఎదురుగా వస్తున్న నీ కళ్ళేమయ్యాయి? కాకెత్తికెళ్ళిందా అత్తా? అత్త అరద్దని చెప్పానా? మేనత్తని అత్త అనకపోతే ఇంకేమంటారత్తా? చూడు చూడు, బంగారం లాంటి గులాబీలు బిక్క మొహం వేసుకుని ఎలా చూస్తున్నాయో. ఇలా బొకే కింద పడిందని తెలిస్తే మీ అబ్బాయి ఎంత ఫీల్ అవుతాడో ఏమో. నా కొడుకెందుకు ఫీల్ అవుతాడు? నా కొడుకేవైనా గిఫ్ట్ గా ఇచ్చాడా ఏంటి? లేదుగా. ఉందిగా, తనే ఇచ్చాడు. వాడెందుకిస్తాడు? అబద్ధం చెప్పకు. నాకు మేనత్త బుద్ధులు రాలేదు అత్తా. శౌర్య, శౌర్య, ఏమైందమ్మా? ఈ పూల బొకే నువ్విచ్చావా? అవును. సరిగ్గా వినపడిందో లేదో మళ్ళీ చెప్పు ఆఫీసర్. ఇంట్లో కోడలుండగా ఈ రాక్షస్కి ఎందుకు ఇచ్చావు? నేను కోడల్లే కదా. ఏయ్, ఏం వాగుతున్నావు? అన్నీ వివరించి చెప్పాలా అత్తా? నేను నీకు మేనకోడల్లే కదా అంటున్నా. నీతో నాకు మాటలు అనవసరం. నాకు అవసరం. కళ్యాణి వెయిట్. నువ్వు బాగా ఆఫీసర్. అసలు నీ వల్లే తాతయ్య మనసు మారుంటుందని, అందుకే అనుపమని జైలుకి పంపడానికి ఒప్పుకొనుంటారని నా అనుమానం. అసలు నీకెందుకు అనుపమంటే అంత కోపం, ద్వేషం? అవును, అందుకే కదా విషం పెట్టి చంపాలి అనుకున్నాను. అది అనుపమ గతం తెలియకముందు, అనుపమని నేను అపార్థం చేసుకున్నప్పుడు. ఇప్పుడు కాదు. కాని నీకు అనుపమ మీద కనీసం జాలి కూడా లేదు. చూసావా శౌర్య ఎలా మాట్లాడుతుందో? ఎవరూ లేని అనుపమని మనం కాదా చేరదీసింది? అనుపమ జాగ్రత్త అని నేను కదా హెచ్చరించింది. ఈ రోజు ఆ అనాథకి మనవేదో కుట్ర చేస్తున్నావని ఈ అనాథ మన వైపు వేలు చూపిస్తోంది. నేను అనాథని కాను. నాకు అమ్మగా అనుపమ ఉంది. ఆ అమ్మకి కూతురిగా నేనున్నాను. మా ఇద్దర్ని ఎవ్వరూ విడదీయలేరు. మీరు ఎలా అయినా తగలడండి, నాకెందుకు? శౌర్య, అసలు నీ భార్య ఉండగా దీనికెందుకురా నువ్వు బొకే ఇచ్చావు? అమ్మా, ఇలా అంటున్నానని తప్పుగా అనుకోకు. నీది అనుపమమ్మది ఒకే వయసు, కానీ నువ్వు అనుపమమ్మని అర్థం చేసుకోలేదు ఇప్పటికి కూడా. కానీ వయసులో కళ్యాణి చిన్నది, మనసులో పెద్దది. అందుకే అనుపమమ్మని కంటికి రెప్పలా చూసుకుంటుంది. ఇద్దరిని అలా చూసేసరికి ముచ్చటేసింది. అందుకే సంపద కోసం తెచ్చిన బొకేని కళ్యాణికిచ్చాను. నీకు మీ అమ్మ కంటే అందరూ మంచి వాళ్ళలాగే కనిపిస్తారా? అమ్మా అమ్మా, సారీ కళ్యాణి, మా అమ్మ తరఫున. పర్వాలేదు ఆఫీసర్. మీ అమ్మ కొంచెం ర్యాష్ గా మాట్లాడిందని నేను గట్టిగా సమాధానం చెప్పాను. నువ్వేమైనా ఫీల్ అయితే ఐఎమ్ సారీ. నువ్వు నవ్వితే చాలా బాగుంటావు, ఈ రోజా పూలలాగా. థ్యాంక్ యూ.
ఒక్కరి మీద కోపం ఇంకొకరి మీద ఎలా చూపిస్తున్నావు? కళ్యాణిని బాధ పెట్టకుండా చూడు. నీ మనవరాలు నీ నెత్తుర్ని నువ్వు ఆదరించు. ఆ శివయ్యలేలా ఎవరికి ఎప్పటికీ అర్థం కాదు శివ. ఎవరిని ఎప్పుడు దూరం చేస్తాడో, ఎవరిని ఎప్పుడు ఎందుకు కలుపుతాడో తెలియదు. కన్నబిడ్డను మనకు దూరం చేసి వాడి కన్నబిడ్డని మనకు దగ్గర చేయటం ఏమిటి? ఆ పిల్ల అనుపమకి కూతురుగా మారి ప్రేమగా చూసుకోవటం ఏమిటి? ఈ పొద్దు వాళ్ళిద్దరినీ చూస్తుంటే ఒకరి కోసం ఒకరు పుట్టారేమో అనిపిస్తుంది. అంత మాయ. ఎంత మాయ కాకపోతే కళ్యాణి ఊసే నీకు నచ్చేది కాదు. ఇప్పుడు నువ్వే ఇక్కడ ఉండడానికి ఒప్పుకున్నావు. నిజానికి కళ్యాణి కూడా బంగారం లాంటి మనసు దానిది. ఎంతైనా ఈ ఇంటి రక్తం కదా. అవునండి, మాధురి పెంపకంలో పెరిగింది కదా, తనలాగే పెంచిందేమో అనుకున్నాను. కాని కళ్యాణికి మాధురి పోలికలు రాలేదు. నాకు కూడా కళ్యాణిని చూస్తుంటే మన అజయే గుర్తుకొస్తున్నాడు. నాకు గుర్తు చేయకండి. కళ్యాణి మంచి పిల్లే. అనుపమని బాగా చూసుకుంటుంది. అంతవరకే. నువ్వైనా నన్ను క్షమించు శివ. అనుపమని క్షమించమని అడుగుదామంటే ఆయుక్షీణమని అడగలేదు. కానీ భార్యాభర్తలు సమానం కదా. కళ్యాణిని ఇక్కడే ఉంచాలనే ఆలోచనతో అనుపమకు అన్యాయం చేస్తున్నానని తెలుసుకోలేకపోయాను. కళ్యాణికున్నంత గొప్ప మనసు నాకు లేకుండా పోయిందే అని బాధేస్తుంది. జరిగిపోయిన వాటి గురించి ఎంత తక్కువ ఆలోచిస్తే అంత మంచిదండి. అనుపమకు పిల్లలు లేరని బహుశా దేవుడు కళ్యాణిని పంపించాడేమో శివ. పొద్దుపోయింది, మీరు పడుకోండి. ఉదయాన్నే మాట్లాడుకుందాం.
పొద్దున్నే ఎవరిని ముగ్గులోకి దించాలని ముగ్గులేస్తున్నావు? ఎవరిని పిచ్చివాళ్ళని చెయ్యాలని పొద్దున్నే ఎలాంటి పాటలు పెట్టా? హలో దమయంతి గారు, ముగ్గు అంటే లక్ష్మీదేవి అంటారు. అలాగే మన సంప్రదాయం అని మాత్రం నాకు తెలుసు. మీరన్నట్టు ఎవరినో ముగ్గులోకి దించడానికి ముగ్గులేస్తారని నాకు తెలీదు. మీకు అనుభవం అనుకుంటా. ఏంటి నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నావు? నేనేమన్నాను? నాకంటే పెద్దవాళ్ళు కదా, అందుకే అనుభవంలో చాలా మందిని చూసుంటారు అన్నాను. మీకెలా అర్థమైంది? కళ్యాణి, ఇంకేం మాట్లాడుకో. ముగ్గిటివ్వు, నేనేస్తాను. నువ్వు వాగనుపమా. పనంటే చాలు ప్రాణం పోతున్నా వచ్చేస్తావు, కాని నోరు తెరిచి ఏం మాట్లాడవు. పని దొంగలు మాత్రం నోరేసుకుని మీద పడిపోతుంటారు. నీకున్న మంచి మనసుకి యువరాణిలా ఉండాలి. అసలే నీ ఆరోగ్యం బాగోలేదు. కూర్చో అనుపమా, ఎంతసేపటి నుంచుంటావు? నేను కరెక్ట్గా ముగ్గు వేస్తున్నానో లేదో చెప్పు. తప్పు ఉంటే సరిదిద్దుకుంటా. ముగ్గు వేయటంలో అయినా జీవితంలో అయినా పర్లేదు, నిలబడి ఉంటాను. అమ్మా, మీరు కూర్చోండి. కళ్యాణి చెప్పింది నిజం అనుపమా. నీ ఆరోగ్యం బాలేదు కదా, కూర్చో కూర్చో. బామ్మగారు కూడా చెప్పారు కదా, యువరాణిలా కూర్చో. కూర్చో కూర్చో. ఏమో అనుకున్నాను కానీ శివ, కళ్యాణి బంగారం. ఎంతైనా మన మనవరాలు కదా. మీ బంగారం జాగ్రత్త నాన్నా. ఎక్కువసేపు ఎండలో ఉంటే మీ మనసు కరిగినట్టు మీ బంగారం కూడా కరిగిపోతుందేమో. కళ్యాణి కూడా వాళ్ళ అమ్మలాగా మాటకారి మాయకారి అనిపిస్తోంది. అమ్మవారినే మాయ చేసినట్టుంది. అందుకే కళ్యాణి ఇక్కడే ఉండాలని అమ్మవారు సెలవిచ్చారు. మనం తాలూపాం, ఈ పిల్ల ఇక్కడ సెటిల్ అయింది. ఈ పిల్ల ఆ పిల్ల ఏమిటి దమయంతి? మీ అన్న కూతురు, నీకు మేనకోడలు, ఈ ఇంటికి పెద్ద మనవరాలు కళ్యాణి. ఇలా ఎక్కడ్లేని ప్రేమలు పెంచుకొని బంధాలల్లుకొని అదిగో కుర్చీలో తిష్ట వేసిన ఆమెను తీసుకొచ్చి ఈ ఇంట్లో పెట్టారు, మెడలో గుదిబండలాగా. ఇప్పుడు కళ్యాణి నెత్తి మీద శనిలా. ఇప్పుడు ఇద్దరిని మోయాలి మనం. రాను రాను ఇల్లు ఒక సత్రంలా తయారవుతుంది. ఏ గతి లేని వాళ్ళందరికీ ఉండడానికి గదిస్తున్నారు. ఇంకొక్కసారి నరం లేని నాలుకతో మాటలు హద్దు దాటావంటే చంపేస్తాను, జాగ్రత్త.